సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి ఫెంటాస్టిక్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో అప్డేట్స్ ఏవో ఈ వీడియోలో మనం అయితే ఫుల్ గా డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాము. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాకైతే కొంచెం కోల్డ్ ఉందన్నమాట. సో వాయిస్ అయితే కొంచెం తేడాగా ఉండొచ్చు. సో ఈ ఒక్క వీడియో అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ నుంచి కంటిన్యూ చేద్దాము. సో గైస్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంకా అప్డేట్ నెంబర్ 1 వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ నుంచి అయితే వచ్చేసింది అనమాట. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 కి అయితే న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ నలుగురు అయితే తీసుకున్నారు. అండ్ ఆప్షన్ కంటే ముందే ఈ న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ వాళ్ళు బై చేశారు. ఒకసారి వాళ్ళ ప్లేయర్స్ అయితే లిస్ట్ అయితే చూద్దాము. నెంబర్ 1 లో వచ్చేసి సహేల్ అనమాట. అండ్ నెంబర్ 2 లో వచ్చేసి దీపాంశు అనమాట. అండ్ నెంబర్ 3 లో వచ్చేసి ఆర్యన్. నెంబర్ 4 లో వచ్చేసి సాహెల్ సేత్పాల్ అనమాట. సో ఈ నలుగురు ప్లేయర్స్ నే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 12 కి న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ గా బై చేయడం అయితే జరిగింది. సో మరి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ తీసుకున్నటువంటి ఈ యొక్క న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ మాత్రం ప్రెసెంట్ కబడ్డీలో మంచి ఫామ్ లోనే ఉన్నారు. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ వాళ్ళు మాత్రం ఫెంటాస్టిక్ మూవ్ చేశారని కూడా చెప్పొచ్చు. సో ఇంకా అప్డేట్ నెంబర్ 2 వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కి సంబంధించి చాలా అంటే చాలా రూమర్స్ అయితే వినపడుతున్నాయి అనమాట. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు సో ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ నెక్స్ట్ మంత్ లో జరుగుతుందని చెప్పేసి. బట్ ఇవేవి అఫీషియల్ గా కన్ఫర్మ్ అప్డేట్స్ అయితే కాదు, జస్ట్ రూమర్స్ మాత్రమే. అఫీషియల్ గా ప్రో కబడ్డీ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడే సో కన్ఫర్మ్ అవుతుంది. మేబీ ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 12 ని చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో నాకు తెలిసి నెక్స్ట్ మంత్ మేలో అయితే ఆప్షన్ జరగొచ్చు లేదా జరగపోవచ్చు. సో ఎందుకంటే కన్ఫర్మ్ గా అప్డేట్ లేదు నేను జరుగుతుంది అని చెప్పేసి నేనైతే చెప్పాను. సో కన్ఫర్మ్ అప్డేట్ వచ్చాక దానిపై మనైతే వీడియో చేసుకుందాము. సో గైస్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 3 అప్డేట్ వచ్చేసి మన తెలుగు టైటన్స్ టీమ్ నుంచి అయితే వచ్చేసింది అనమాట. రియల్లీ ఈ అప్డేట్ నేను చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కి తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు టీమ్ లో కేవలం 5 మంది ప్లేయర్స్ ని ఉంచుకొని మిగతా ప్లేయర్స్ అందరినీ ఆప్షన్ లోకి పోస్ట్ చేయబోతున్నారంట. సో రియల్లీ ఆ 5 మంది ప్లేయర్స్ ఎవరు అని చెప్పేసి నేనైతే లీగర్ గా వెయిట్ చేస్తున్నాను. సో 5 మంది ప్లేయర్స్ ఎవరై ఉంటారు? సో మీకు ఏమైనా గెస్ ఉంటే సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో రియల్లీ ఐఎమ్ మచ్ ఎక్సైటింగ్ టు సీ ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈవెన్ తెలుగు టైటన్స్ టీమ్ ఈసారి ఆప్షన్ లో మంచి ప్లేయర్స్ ని కూడా బై చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలుగు టైటన్స్ టీమ్ రిటైన్ చేసుకోబోయే ఆ 5 మంది ప్లేయర్స్ ఎవరై ఉంటారు? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. సో గైస్, ఇంక ఇదే ప్రో కబడ్డీ సీజన్ 12 పై వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. సో ఇంకా ఏమన్నా అప్డేట్స్ వస్తే నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాము. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.